అందరికీ నమస్కారం. ముందుగా నా ఛానల్ని లైక్ చేసి ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంట్లో డబ్బు నిలవాలంటే, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే మనం కొన్ని నియమాలను పాటించాలి. అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో డబ్బు ఖర్చు అయిపోవడానికి ప్రధాన కారణం ఇంట్లో పగిలిన అద్దాలు, విరిగిన వస్తువులు ఉండడం. వాటిని వెంటనే ఇంట్లో నుంచి బయటకు పాడేయండి. ఇంట్లో ప్రధానంగా నీటిని వృధా ఖర్చు చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. దాంతో మనకు కష్టాలు వస్తాయి. ఇంట్లో ప్రధాన ద్వారం దగ్గర చెప్పులు ఎల్లప్పుడూ చిందరవందరగా ఉంచకూడదు. పసుపు కుంకుమతో మనం గడపను అలంకరిస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద చీపుర్లను, చెప్పులను ఉంచరాదు. ఈశాన్య దిశలో ఒక గంగాళంను ఏర్పాటు చేసి అందులో నీళ్లు పోసుకొని పువ్వులు వేయాలి. ఇలా రోజు స్నానం చేశాక చేయడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇంట్లోని వారందరూ శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. చిరిగిన వస్త్రాలు ధరించకూడదు. ఇంట్లో దక్షిణం దిశలో ఒక మట్టి కుండను ఏర్పాటు చేసి అందులో నిండా నీళ్లు పోసి ఉంచాలి. నీళ్లు ఎప్పుడు నిండుగా ఉంచాలి. ఈ విధంగా ఇంట్లో కుండను ఏర్పాటు చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఇంట్లోని గడపను కొందరు తన్నుతూ వెళ్ళడం, గడపను తొక్కడం, గడప అటువైపు ఇటువైపు కాళ్ళు వేసి మాట్లాడడం చేస్తూ ఉంటారు. ఇలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఇలా చేస్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉండే బీరువాలో ఎప్పుడు శ్రీ యంత్రం లేదా కుబేర యంత్రం ఉంచడం చాలా మంచిది. బీరువాను ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోరాదు. బీరువాను తడి చేతులతో ముట్టరాదు. స్నానం చేయకుండా కూడా బీరువాను ముట్టుకోకూడదు. బీరువాలో డబ్బు ఉంచే దగ్గర శుభం, లాభం అని స్వస్తి గుర్తు గంధంతో రాయడం చాలా శుభ సంకేతం. ఇంట్లో దక్షిణం దిశలో ఎలాంటి చెత్తను వేయరాదు. ఎందుకంటే దక్షిణ దిశలో కుబేరుడు ఉంటాడు. కుబేర స్నానం ఉంటుంది. వీలైతే ప్రతి శుక్రవారం రోజు ఒక దీపం పెట్టి పూజిస్తే మన ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. ప్రతి బుధవారం రాత్రి ఇంట్లోని 4 మూలల్లో గల్లా ఉప్పును వేసి గురువారం ఉదయం లేచిన తర్వాత ఇంటిని శుభ్రపరిస్తే ఇంటిపైన ఉన్న నరదృష్టి, అలాగే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఇంట్లో తీవ్రమైన డబ్బుకు లోటు ఉన్నవారు ప్రతి శుక్రవారం రోజు గల్ల ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకోండి. ఇలా 5 వారాలు చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ప్రతి శుక్రవారం రోజు అమ్మకు నెయ్యితో దీపం వెలిగిస్తే అమ్మ దయ మీ ఇంటిపైన ఉంటుంది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మల్లె పువ్వులతో పూజించి పెరుగు నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు. శుక్రవారం రోజు పాడైపోయిన లేదా విరిగిపోయిన చీపురులను బయట పారేయకూడదు. చీపురు లక్ష్మీ స్వరూపం. ఇల్లు ఎంత నీట్గా ఉంటే ఇంట్లోని వారందరి ఆరోగ్యం మరియు లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది. పర్సులో ఎల్లప్పుడూ నెమలీక పెట్టుకోవడం వల్ల డబ్బు వృధా ఖర్చు జరగదు. తెలుసుకున్నారు కదా. ఓం శ్రీమాత్రే నమః.